మిడిల్ ఈస్ట్లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు ఇప్పుడు హిందూ మహాసముద్రం వరకు విస్తరించాయి. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ప్రమాదం కాదని, అమెరికా జలాంతర్గామి ఢీకొట్టడం వల్లే జరిగిందని స్వయంగా అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. విశాఖపట్నంలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ నౌకపై ఈ దాడి జరగడం యుద్ధం భౌగోళికంగా విస్తరిస్తోంది అనడానికి నిదర్శనం. హిందూ మహాసముద్రం ఇప్పుడు అగ్రరాజ్యాల వ్యూహాత్మక పోరాట వేదికగా మారడం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించింది. ఈ పరిణామం భారత్కు అత్యంత సున్నితమైన, ఆందోళనకరమైన అంశం. ఎందుకంటే ఈ ఘటన భారత సముద్ర సరిహద్దులకు అతి సమీపంలో జరిగింది. ప్రపంచ చమురు రవాణా, వాణిజ్యానికి హిందూ మహాసముద్రం ఒక కీలకమైన జీవనాడి. ఇలాంటి రద్దీగా ఉండే ప్రాంతంలో సైనిక దాడులు జరగడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్ ఎప్పుడూ ఈ ప్రాంతంలో శాంతిని కోరుకుంటుంది. కానీ సరిహద్దుల్లో జరుగుతున్న ఇలాంటి పరిణామాలు భారత నౌకాదళాన్ని మరింత అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవైపు వాణిజ్య భద్రత, మరోవైపు దేశ రక్షణ భారత్కి ఇప్పుడు సవాల్గా మారాయి. మొత్తంగా చూస్తే ఈ ఘటన అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరిక. యుద్ధం కేవలం భూభాగాలకే పరిమితం కాకుండా సముద్ర మార్గాలకు కూడా పాకుతోంది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ తన తటస్థ దౌత్య విధానాన్ని కొనసాగిస్తూనే శాంతి పరిరక్షణ కోసం అంతర్జాతీయ వేదికలపై గళం విప్పాల్సిన అవసరం ఉంది. అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధాన్ని నివారించకపోతే ఆ సముద్ర ఉద్రిక్తతలు మరో పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.